హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్. మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి విజయవాడకి దగ్గరగా ఉండే కాజా టోల్ ప్లాజా దగ్గర ఒక ఎక్సలెంట్ విల్లా అయితే సేల్కి వచ్చిందండి. ఇంటీరియర్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. సో ఇదంతా కూడా గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ అన్నమాట అండి. కార్ పార్కింగ్, కిడ్స్ ప్లే గ్రౌండ్ మరియు 40 ఫీట్ రోడ్స్, అలాగే గ్రీనరీ గార్డెన్స్, ఇలా అన్ని మంచి ఎమ్యూనిటీస్ తోటి సేల్కి అయితే వచ్చిందండి. సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో తెలియజేస్తానండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి. సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ టు గుంటూరు నేషనల్ హైవేలో కాజా టోల్ ప్లాజా పక్కన రెయింట్రీ పార్క్ అన్నమాట అండి. సో మనకి అప్రాక్స్గా విజయవాడ సిటీ నుంచి సుమారుగా 15 కిలోమీటర్స్ దూరం ఉంటుంది అన్నమాట అండి. ఇక్కడ ఇది చాలా ఫేమస్ అన్నమాట అండి, రెయింట్రీ పార్క్ అనేది. ఇందులో మనకి విల్లా అనేది సేల్కి వచ్చిందండి. సో ఇక్కడ చూసుకోవచ్చు అనమాట అండి, మంచి ఎమ్యూనిటీస్ తోటి సేల్కి అయితే వచ్చిందండి. రోడ్స్ అన్నీ కూడా 40 ఫీట్ రోడ్స్ అనమాట అండి. స్ట్రీట్ లైట్స్ మరియు కార్ పార్కింగ్ సౌకర్యం ఉందండి. అలాగే మనకి కిడ్స్కి ప్లే గ్రౌండ్ మరియు చుట్టూ అంతా కూడా మంచి గ్రీనరీ గార్డెన్స్ అనమాట అండి. చుట్టూ అంతా కాంపౌండ్ వాళ్ళు, అలాగే సెక్యూరిటీ సిస్టమ్ అంతా కూడా చాలా బాగుందండి. సో ఇప్పుడు మనం విల్లాలోకి అయితే ఎంటర్ అవుతున్నామండి. ఎంట్రన్స్ మనకి వరండా స్పేస్ లాగా వదిలేరనమాట అండి. దాని కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అయితే చేశారండి. అలాగే మనకి ఎంట్రన్స్ సింహద్వారం అనేది టేకుడ్ సింహద్వారం ఇచ్చారండి, చాలా గ్రాండ్గా ఉందన్నమాట అండి. సో ఇప్పుడు మనం హాల్లోకి అయితే ఎంటర్ అవుతున్నామండి. కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ చేశారండి. చుట్టూ అంతా కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ అనేది ఇచ్చారండి, చాలా అంటే చాలా బాగుందన్నమాట అండి. అలానే పిఓపి సీలింగ్ కూడా చేశారండి. వెంటిలేషన్ పరంగా సిపివిసి స్లైడింగ్ విండోస్ అనేవి ఇచ్చారండి. అలాగే దానికి సేఫ్టీ ఐరన్ గ్రిల్స్ కూడా ఉన్నాయన్నమాట అండి. పక్కనే ఇటు ఇది డైనింగ్ స్పేస్ అన్నమాట అండి, చూసుకోవచ్చండి. కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అయితే చేశారు. వెంటిలేషన్ పరంగా విండో కూడా ఇచ్చారన్నమాట అండి. అలానే కబోర్డ్స్ అన్నీ కూడా చేసి ఉన్నాయండి. ఇప్పుడు మనం నెక్స్ట్ కిచెన్లోకి అయితే ఎంటర్ అవుతున్నామండి. కిచెన్లో గ్యాస్ కట్ అనేది ఇచ్చారండి. పక్కనే స్టెయిన్లెస్ స్టీల్ సింక్ కూడా ఉందన్నమాట అండి. చుట్టూ అంతా కూడా మనకి కబోర్డ్ వర్క్ అయితే చేశారండి, హైడ్రాలిక్ కబోర్డ్ వర్క్ అనమాట అండి, చాలా గ్రాండ్గా ఉందండి. అలానే గ్యాస్ కట్కి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేస్తుందండి. ఇక్కడ చూడొచ్చండి, ఇదంతా కూడా కిచెన్ స్పేస్ అనమాట అండి, చాలా స్పేషియస్గా ఉందండి. సో ఇప్పుడు మనం బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నామండి. కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అయితే చేశారండి. అలానే పిఓపి సీలింగ్ కూడా చేస్తుందన్నమాట అండి. చుట్టూ కూడా కబోర్డ్స్ అన్నీ కూడా చేస్తున్నాయండి, హైడ్రాలిక్ కబోర్డ్స్ అనమాట అండి. అలానే ఇక్కడ వెంటిలేషన్ పరంగా మనకి విండో అనేది ఇచ్చారండి. దానికి సేఫ్టీ ఐరన్ గ్రిల్స్ కూడా ఉన్నాయన్నమాట అండి. చూసుకోవచ్చండి, 6x6 బెడ్ వేసినా కానీ ఇంకా స్పేషియస్గా ఉండేలాగా బెడ్రూమ్ అయితే డిజైన్ చేశారన్నమాట అండి. సో మనకి ఇక్కడ పక్కనే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారన్నమాట అండి. బాత్రూము మరియు వాష్ ఏరియాకి రెండు సపరేట్ ఇచ్చారన్నమాట అండి. దీంట్లో కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి. గోడలకి పై వరకు కూడా టైల్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చారండి. అలాగే ఇక్కడ చూసుకోవచ్చండి, మనం షవర్ ఉందండి. అలానే వెస్ట్రన్ సూట్ అనేది ఇచ్చారన్నమాట అండి. సో ఈ విధంగా కింద గ్రౌండ్ ఫ్లోర్లో కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లోకి అయితే ఎంటర్ అవుతామండి. సో ఇప్పుడు మనం ఈ స్టెప్స్ తోటి ఫస్ట్ ఫ్లోర్లోకి అయితే ఎంటర్ అవుతున్నామండి. ఈ స్టెప్స్కి గ్రానైట్ ఫ్రేమింగ్ అనేది యూజ్ చేశారండి, లపోత్ర గ్రానైట్ అనేది యూజ్ చేశారు. దీనికి స్టీల్ రైలింగ్ కూడా ఇచ్చారన్నమాట అండి. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇక్కడ చూడొచ్చండి, ఇదంతా కూడా ఫస్ట్ ఫ్లోర్ అన్నమాట అండి. ఇప్పుడు మనం బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నామండి. కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అయితే చేశారండి. పైన పిఓపి సీలింగ్ అయితే చేస్తుందండి. అలానే వాల్స్ అన్ని కూడా వాల్ కేర్ అనేవి ఇచ్చారండి. ఇక్కడ చూడొచ్చండి, 6x6 బెడ్ వేసినా కానీ ఇంకా స్పేస్ ఉండేలాగా బెడ్రూమ్ అయితే డిజైన్ చేశారన్నమాట. ఇక్కడ చూడొచ్చండి, నెక్స్ట్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నామండి. ఇక్కడ కూడా మనకి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ చేశారండి. అలానే కబోర్డ్స్ అన్నీ కూడా హైడ్రాలిక్ కబోర్డ్స్ అనేవి ఇచ్చారండి. మరియు వెంటిలేషన్ పరంగా సిపివిసి స్లైడింగ్ విండోస్ అనేవి ఉన్నాయండి. దీంట్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇచ్చారండి. కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ చేశారండి. అలాగే గోడలకి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి. దీంట్లో వెస్ట్రన్ సూట్ అనేది ఇచ్చారండి, చాలా అంటే చాలా బాగుందండి. బాత్రూమ్ స్పేస్ కూడా చాలా పెద్దది ఇచ్చారన్నమాట అండి. ఇక్కడ పక్కనే మనకి కొంచెం బాల్కనీ స్పేస్ లాగా ఇచ్చారండి. చుట్టూ అంతా కూడా స్టీల్ రైలింగ్ అనేవి ఇచ్చారన్నమాట అండి. కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారన్నమాట అండి. సో ఇక్కడ చూసుకోవచ్చు అనమాట అండి, వెంటిలేషన్ పరంగా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు మనకి ఇది డైరెక్ట్ ఓనర్ సేల్ కింద 1,85,00,000 ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. చాలా అదృష్టం అనమాట అండి. ఎక్కువగా అసలుకి విల్లాస్ అనేవి ఇక్కడ సేల్కి రావండి, అలాంటిది మనకి ఇప్పుడు ఇది సేల్కి అనేది వచ్చిందండి. సో ఎవరు మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ మనకి సుమారు ఒక 200 మీటర్స్లోనే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కూడా ఉందన్నమాట అండి.
అలాగే కాజా టోల్ ప్లాజా కూడా మనకి ఇక్కడ ఫేమస్ అనమాట అండి. అలాగే ఖలీల్ దాబాకి మరియు ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి కూడా చాలా ఫేమస్ టెంపుల్ అనమాట అండి. దానికి కూడా చాలా దగ్గరగా ఉంటుంది అనమాట అండి. సో ఇన్ని మంచి ప్రైమ్ లొకేషన్స్లో ఇప్పుడు మనకి ఇది విల్లా అనేది సేల్కి వచ్చిందండి. ఇది మొత్తంగా 200 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న విల్లా అన్నమాట అండి. ఇలాంటి గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్లో మళ్ళీ సేల్కి రావన్నమాట అండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికే ట్రై చేయండి. రేట్ ఏమీ ఫైనల్ కాదనమాట అండి. ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అండి. మేము ఎటువంటి కమిషన్ తీసుకోము, డైరెక్ట్ ఓనర్తోనే మీకు మాట్లాడిస్తామండి. ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి. వాళ్ళు ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మరియు ఫాలో అవుతూ ఉండండి. వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తారు అండి. థ్యాంక్ యూ.